ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న లిక్కర్ కేసు విచారణ ఇప్పటికే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చాలామంది జైలుకు వెళ్ళొచ్చారు. అయితే మనం ఈ కేసు విచారణ ఫస్ట్ నుంచి కనుక చూస్తే టార్గెట్ ఎవరో ఒక పెద్ద మనిషినే టార్గెట్ పెట్టుకొని విచారణ ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక కీలకమైన ఇద్దరు వ్యక్తులను అప్రూవర్గా మార్చడం కోసం ఎప్పటి నుంచో విచారణ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అండ్ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్. వీళ్ళిద్దరిని అప్రూవల్గా మార్చి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుని ఇంకెవరినో పెద్ద వ్యక్తిని టార్గెట్ చేయాలి అని. బట్ ఈ ప్రయత్నాలకి చట్ట ప్రకారం చాలా రకమైన అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. చివరికి వాళ్ళని అరెస్టు చేయకుండానే అప్రూవర్గా మార్చాలి అని చెప్పి ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యాయి. తర్వాత వాళ్ళ ముందస్తు బెయిల్ కోసం ఏసీబీ కోర్టుకి వెళ్ళారు. ఏసీబీ కోర్టు అయితే ఏంటి న్యాయస్థానంతో బేరసారాలకు వచ్చారా? ఆ నిందితులతో బేరసారాలు కుదుర్చుకున్నట్టున్నారు మీరు. అరెస్టు చేయకుండా ఈ కేసు విచారణ ముగిసేంత వరకు వాళ్ళు జైల్లో లేకుండా అప్రూవర్గా ఎట్లా మారుతారని, వాళ్ళకు ముందస్తు బెయిల్ ఎట్లా అని చెప్పి చాలా తీవ్రంగానే ఆక్షేపించారు. ఏసీబీ కూడా అక్షింతలు వేసింది. చివరికి ఇంక తప్పక వాళ్ళు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ వచ్చే క్రమంలో అసలు బెయిల్ ఇవ్వడానికి వీళ్ళే సహకరించారు, ఎక్కడ కనుక అబ్జెక్ట్ చేయలేదన్న విమర్శలు ఇంతకుముందు వినిపించాయి. ఆ ఎపిసోడ్ అక్కడ నడుస్తూ ఉండగానే ఇటు సత్యప్రసాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసేసుకున్నారు. అంటే నెక్స్ట్ ఇంక అప్రూవర్గా మారే స్టెప్ రెడీ అయిపోయింది. హైకోర్టులో ఒక కీలక నిందితుడని విచారణ సంస్థ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటే విచారణ సంస్థలు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ మొత్తం నడిపిస్తున్నది సిట్టే అనే విమర్శల మధ్య వాళ్ళు అసలు అభ్యంతరమే చెప్పలేదు. సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక అప్రూవర్గా మారడం ఒకటి మిగిలింది. నెక్స్ట్ వాసుదేవరెడ్డి అప్రూవర్. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏవో స్టేట్మెంట్లు తీసుకోవాలి. అప్రూవర్ కంటే చట్ట ప్రకారం ఇంకా వాళ్ళ మాటలకు విలువ ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఏవో స్టేట్మెంట్లు తీసుకోబోతూ ఉన్నారు, ఇంకెవరినో టార్గెట్ చేయబోతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ముందు పెట్టి బ్రహ్మాండమైన గేమ్ ఆడుతూ ఉన్నారు. మరి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, వీళ్ళది ఎంతవరకు ఫలించబోతూ ఉంది, అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమైనా కీలక టర్న్ తీసుకోబోతూ ఉన్నాయా? ఇంట్రెస్టింగ్. మొత్తం మీద ఎవరినో బిగ్ టార్గెట్. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతారు అన్నదానికి కాలం సమాధానం చెప్పాలా.